హరే కృష్ణ అండి. భగవద్గీతలోని 4వ అధ్యాయం అయిన దివ్యజ్ఞానం నుంచి 8వ శ్లోకాన్ని ఈరోజు వివరిస్తానండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక వ్యక్తి ఎంత లౌకిక విద్యా పారంగతుడైనను కృష్ణ భక్తిని నిర్లక్ష్యపరచు వారిని, అధర్మంగా వ్యవహరించు వారిని నరాధములుగాను మూర్ఖులుగాను పరిగణింతురు. కృష్ణ భక్తిని ఆచరించు కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి నాగరికుడు లేక విద్యావంతుడు కాకున్నను అతడిని సాధువుగా అంటే కృష్ణ చైతన్యవంతుడుగా పరిగణింతురు. రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించడానికి అవతరించినట్లుగా భగవద్భక్తిని ఆచరించని వాళ్ళని శిక్షించడానికి స్వయంగా భగవంతుడు అవతరించనవసరం లేదు. ఆ కార్యాన్ని నిర్వహించుటకు భగవంతుని ప్రతినిధులుగా వ్యవహరించువారు అనేకులు కలరు. అసుర ప్రవృత్తి కలిగి అధర్మ మార్గాన పయనించే వ్యక్తుల నుంచి తన శుద్ధ భక్తులను రక్షించడానికి, వారికి ఆనందాన్ని కలుగజేయటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవతరించి తన శుద్ధ భక్తులను రక్షించును. చూసారా, భగవంతుడికి తన భక్తులపై అచంచలమైన కృప అండి. తండ్రి హిరణ్యకశిపుని వల్ల కుమారుడైన శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడైన 5 ఏళ్ల బాలుడైన ప్రహ్లాదుడు అనేక కష్టాలను అనుభవించాడు. దేవకీ వసుదేవులకు కుమారునిగా శ్రీకృష్ణుడు జన్మించే ముందే వారిరువురికి కష్టాలు వచ్చినవి. అందువలన తన శుద్ధ భక్తులను రాక్షసుల నుండి కాపాడడానికి భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ గావించెను. భగవంతుడు మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, రామావతారం, పరశురామావతారం, హైగ్రీవావతారం, కపిలావతారం వివిధ రూపాలలో భగవానుడు యుగ యుగానికి అవతరించి తన భక్తులను కాపాడుతారు. ఈ కలియుగంలో భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించి భారతదేశం అంతటా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చెందేలా చేశారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారని మన ఉపనిషత్తులు, మహాభారత, శ్రీమద్ భాగవతం వంటి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో చెప్పబడినవి. శ్రీకృష్ణ భగవానుడు యుగ యుగానికి అవతారాలను దాల్చి తన శుద్ధ భక్తులను తన అవ్యాజ కృపతో కాపాడడానికి అవతరిస్తాను అని భగవద్గీతలో ఆ భగవంతుడే స్వయంగా తెలిపారు. అందువల్ల మనమందరం కూడా కృష్ణుని పట్ల శుద్ధయుధ భక్తితో ఉండి కృష్ణ చైతన్య సంకీర్తనోద్యమంలో పాల్గొందాం. హరే కృష్ణ.